మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగా, ఇంటికి నీతిమంతులు అనగా మరొక పర్యాయ అర్థం మనం చూస్తాం. సన్మార్గులు అంటే సన్మార్గంలో నడిచేవారు నీతిమంతులు. సన్మార్గంలో నడుచువారు అనగా ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఇది సత్య మార్గము, జీవ మార్గం అని తనంతటా తానే సెలవిచ్చినటువంటి క్రీస్తుని వెంబడిస్తున్న వారు సన్మార్గములు నడుస్తున్నవారు. సాక్షాత్తు ప్రభువే తనంతట తాను ఆయన సెలవిచ్చినటువంటి మాట, నేను మార్గమును సత్యమును జీవమన్నాడు. మరియు గొర్రెల దొడ్డులోనికి ప్రవేశించాలంటే ద్వారము నేనే, నా ద్వారా తప్ప ఎవరును లోనికి రాలేరు. పరలోక రాజ్యానికి మీరు వారసులు కావాలనగా మీరు లోపలికి రావాలి అంటే నా ద్వారానే మీరు రాగలరు గాని మరి ఏ మార్గంలో మీరు రాలేరు అని ప్రభు స్పష్టంగా సెలవిచ్చారు. అనగా మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తాం, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, ఆయన మరణ పునరుద్ధానముల చేత, ఆయన విమోచన క్రయధనము చేత మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అంటే క్రీస్తు ద్వారా మనం సన్మార్గంలోకి రప్పించబడ్డాం, సన్మార్గంలో నడుస్తున్న వారమైతిమి. కనుక నీతిమంతుల యొక్క ఇల్లు గొప్ప ధననిధి. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు చెంతకు చేరతారో, ఎవరైతే క్రీస్తు సత్య మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీ ఇల్లు గొప్ప ధననిధి. మీ ఇంట్లో ఏమున్నాయి అంటే వాక్యం సెలవిస్తుంది, విలువ గల ధనమును, నూనెయు, కలిమియు, సంపదయు, ఆశీర్వాదమును, దీవెనయు వాని ఎంత ఉండు అని పలు వాక్య వచనాల్లో మనం చూస్తాం. కనుక నీతిమంతుని ఇల్లు మాత్రం గొప్ప ధననిధి. బుద్ధిహీనుడైతే వాడు వచ్చిందంతా కూడా వ్యయపరుచుకుంటాడంట, వ్యర్థం చేసుకుంటాడంట. మరియు అతడు ఒకవేళ సంపాదించిన బుద్ధిహీనుడు గనుక అతడి సంపాదన అంతా, అతని సంపద అంతా కూడా శ్రమకే కారణమవుతుంది. అన్యాయం చేత సంపాదిస్తాడు గనుక అతడి ఇల్లు గొప్ప నిధిగా ఉన్నప్పటికీ గాలికి పుట్టెగిరినట్టుగా రెక్కలు కట్టుకుని వారి యొక్క అన్యాయము చేత వచ్చినటువంటి సొమ్ము వచ్చుబడి అంతా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. కాబట్టి నేటి దినాన్ని మనం గుర్తించాల్సింది, నీతిమంతుని ఇల్లు మాత్రమే గొప్ప ధననిధి. బుద్ధిహీనత్వంతో, అన్యాయము చేత, మోసాల చేత, లంచాల చేత, వడ్డీ వ్యాపారాల చేత, కొండెపు మాటలతో జనులను దోచుకుంటూ సంపాదిస్తే అది శ్రమకి కారణమవుతుంది మరియు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. అది వారి జీవితాలకు ఆశీర్వాదం కాదు. అయితే నీతిమంతుని ఇల్లు మాత్రమే గొప్పది. నీతిమంతుని ఇల్లు అనగా ఇక్కడ మనం 3 విషయాలు చూస్తాం. నీతిమంతుడు, ఇల్లు, గొప్ప ధననిధి. నీతిమంతుడు అనగా మనం చూసాం, సన్మార్గంలో నడిచేవాడు నీతిమంతుడు, యేసు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడు, రక్షించబడిన వాడే, క్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడిన వారై సన్మార్గంలో, సత్య మార్గంలో, యథార్థమైనటువంటి మార్గంలో నడుస్తున్న వారు నీతిమంతులు. మరి ఇల్లు అనగా ఆ నీతిమంతుల యొక్క దేహమే ఒక ఇల్లు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనం క్రొత్త నిబంధన కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం, నీ దేహము దేవుని ఆలయము, దేవుని ఆత్మకు నిలయమై ఉంది, దేవుని ఆత్మకు ఒక గృహమై ఉన్నది, దేవుని ఆత్మకు ఒక ఇల్లుగా మార్చబడి ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తెరగరా? మీరు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మీ దేహం దేవునికి నిలయం, పరిశుద్ధాత్మ మీలో నిలిచి ఉంటుంది. ఈ సంగతి మీరు ఎలా మర్చిపోతున్నారు? ఎట్లాగా గొప్ప ధననిధి అనగా నీతిమంతులుగా మార్చబడిన వారి యొక్క దేహములోకి, శరీరంలోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి నివసిస్తాడో అప్పుడు ఆ దేహము, ఆ శరీరము, ఆ కుటుంబము, ఆ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు గనక పరిశుద్ధాత్మ వారి నోట ఆయన చిత్తానుసారమైనటువంటి మాటలను తన సేవకుని ద్వారా, తన అభిషేకుల ద్వారా తెలియపరుస్తాడు. అది ప్రవచనమైన, దర్శనమైన, అర్థమైన, వాక్య భావమైన, వాక్యంలో ఉన్నటువంటి మర్మమైన ఏదైనప్పటికీ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి గనక పరిశుద్ధాత్మను వానిలో ఉండి అర్థం కాని, అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రతి స్థితిగతులను ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ స్వరము చేత ఆయన సద్విషయములను బయలుపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉందాం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం. లోకంలో ధనవంతులుగా మార్చబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా మనిషి నేడు ధనము కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, లోకంలో ఉన్నటువంటి గొప్ప స్థానాల కొరకు తిరుగుతూ ఉండడం, పరిగెత్తుతూ ఉండడం మనం చూస్తాం. అయితే నీతిమంతుడుగా మార్చబడినటువంటి వాని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. దాని కొరకు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అక్కర్లేదు, ఏ ప్రయాస పడవలసిన అక్కర్లేదు. కానీ దేహమును క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకొని ఆయన రక్తంలో కడగబడితే నీతిమంతులుగా మార్చబడతాం. ఆ నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అయినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన
చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. సన్మార్గములో నడుస్తున్నటువంటి నీతిమంతులకు సజ్జనులు అని పేరు. ఈ సజ్జనులు, నీతిమంతులు, యథార్థవంతులు, నీతియుక్తమైనటువంటి సన్మార్గములో నడుస్తున్నటువంటి వారు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకొస్తారు. తనతో ఉన్న వారి కొరకు, తన చుట్టూ ఉన్న వారి కొరకు, తన కుటుంబీకుల కొరకు మంచి ధనాన్ని వారి నోటిలో నుండి వెదజల్లుతారు. మరియు సామెతల గ్రంథంలో పలుమార్లు మనం చూస్తాం, నీతిమంతుడి యొక్క నాలుక ప్రశస్తమైనటువంటి వెండి వంటిదని, జ్ఞానాన్ని వెదజల్లుతుందని. నీతిమంతులు ఒక మాటను గురించి కొన్ని గొప్ప విషయాలు. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో సాక్షాత్తు ప్రభు సెలవిసినటువంటి మాట, సజ్జనులు తన మంచి ధననిధి నుండి సద్విషయములను, అనగా ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలే, ఎదుటి వారికి ఊరటను కలిగించేటువంటి మాటలే, ఎదుటి వారి మేలు కొరకు మంచి పవిత్రమైనటువంటి మృదు మధురమైనటువంటి మాటలే వారి నోట ఉంటాయి. ఇట్టివారు నీతిమంతులు, వారిలో మంచి ధననిధి ఉంటుంది. అయితే ఈ అంత్య దినాల్లో నీతిమంతులుగా ప్రగల్భాలు పలుకుతూ, నీతిమంతులుగా భ్రమపరచబడుతూ, నీతిమంతులుగా సన్మార్గమును నడుస్తున్నామని జనుల ఎదుట డంబంగా, గర్వంగా, గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్లుగా ఉన్నటువంటి వారు, వారి యొక్క మాటలు, చేతలు వేరుగా ఉంటాయి. గొప్ప ధననిధి అని చెప్పడంలో వారిలో, వారి నోట, వారి హృదయంలో, వారి ఇంట్లో ఏ ధననిధి ఉండదు. అనగా పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, వాక్యం వారి హృదయంలో ఉండదు, దేవుని యొక్క ధర్మ విధులు వారి హృదయం మీద రాయబడి ఉండవు. కనుక వారు ఈ మాట చెప్పడానికి వారిలో ఏ సద్విషయం లేకపోవడం చేత కుటుంబాలను కట్టే విధంగా, సంఘాన్ని కట్టే విధంగా, కుటుంబాలు ఐక్యపరిచే విధంగా, సమాధాన పరిచే విధంగా వారు మాట్లాడలేరు. కారణం ఏంటంటే వారు నీతిమంతులు కాదు గనక. వారి ఇంట్లో మంచి ధననిధి, గొప్ప ధననిధి ఉండదు. అయితే నీతిమంతుడైన వారి ఇంట్లో ఉంటుంది, అది కుటుంబాలను కడుతుంది. వారు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు చెవిగ్గా ఆలకిస్తారు. వారు మాట్లాడుతుంటే శ్రద్ధ కలిగి వింటారు. వారు మాట్లాడుతుంటే ఆ మాటకు విలువనిస్తారు. వారు మాట్లాడుతుంటే మాటకు విధేయత చూపిస్తారు. వారు మాట్లాడుతుంటే వెంటనే లోబడతారు. ఎందుకంటే నీతిమంతునిలు గొప్ప ధననిధి కనుక, పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషిక్తుడుగా, అభిషేక పూర్ణుడుగా మాట్లాడుతున్నటువంటి మాట కనుక వారి చుట్టూ ఉన్నవారు ఆ మాటకి విలువనిస్తారు, మాటకి శ్రద్ధ వహిస్తారు. మాట్లాడుతున్నది మనిషి కాదు గనక, నీతిమంతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గనక మంచి సద్విషయంలోనే బయటకు తెస్తాడు. ఆ నీతిమంతుల యొక్క మాట ఎంతో సఖ్యముగా, సమ్మతితో కూడినదై, సఖ్యతతో కూడినదై, సమాధాన పరుచినదై, సహవాసములు చేర్చగలిగినదై, సంతోషాన్ని కలిగించగలిగినదై, సంతృప్తిని కలిగించగలిగినదై ఉంటుంది. కనుక నీతిమంతుని ఇల్లు మాత్రమే గొప్పదననిది. అతను మాత్రమే సద్విషయములను బయటకు తీసుకురాగలడు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా సద్విషయములు కాదు గాని దుర్విషయములను తీసుకువచ్చి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లేనిపోని కుండిపు మాటలు చెప్పి కుటుంబాలను విచ్ఛిన్నము చేసే పరిస్థితి దుర్జనుల యొక్క దుస్థితి. అనీతిమంతులు, దుర్నీతిమంతుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు సద్విషయములను బయటకు తీసుకురాలేరు. దుర్విషయములను, దుర్వ్యాపారములను, దుర్మార్గతను, దుష్టత్వమును బయటకు వెళ్ళగొక్కుతూ వారి క్రియల చేత దేవుణ్ణి ఎడగమని స్పష్టంగా తెలియపరుచుకుంటూ, వారిలో ఏ ధననిధి లేకపోవడం చేత, ఏ సద్విషయం వారిలో లేకపోవడం చేత సాతాను వారిలో తిష్ట వేసుకుని ఉంటాడు. అయితే వాక్యం సెలవుసిన నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి కనుక నేటి నీతిమంతులుగా మార్చబడకపోతే, నీతిమంతులుగా మార్చబడి గొప్ప ధననిధిగా మీ కుటుంబాలు, మీ ఇల్లు తీర్చిదిద్దబడినట్లుగా క్రీస్తు రక్తము చేత కడగబడి సన్మార్గములో నడుచుదురుగాక. మరియు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగా శరీర సంబంధంగా, భౌతికంగా కూడా మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు దేని గురించి చింతించవలసిన అక్కరలేదు. మీకు కొరతగా ఉన్న ఏవో మీరు అడగక ముందే నాకు తెలుసు. మీ సమస్త కొరతలను తీర్చగలిగిన వాడను నేనే. మీరు చింతించవలసి, విచారించవలసి, బాధపడవలసి, దుఃఖించవలసిన అక్కర అవసరత లేదు. మీరు అడగక ముందే మీ అక్కర్లను ఎరిగిన వాడను, అడిగిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన వాడను, ఊహించిన వాటన్నిటికంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించగలిగిన వాడను నేను ఒక్కడనే. నీ వస్త్రమును గూర్చేయనను, ఆహారమును గూర్చేయనను, గృహమును గూర్చేయనను, కుటుంబ విషయమును గూర్చేయనను, వ్యాపారం గూర్చేయనను, ఉద్యోగమును గూర్చేయనను, సమస్త విషయములను ఆయన పాదాల చెంత పెట్టినట్లయితే ఆయన సమస్త కొరతలు తీసి గొప్ప ధననిధిగా భౌతికంగాను ఆశీర్వదిస్తాడు, ఆధ్యాత్మికంగాను ఆశీర్వదిస్తాడు. ఇతరుల జీవితాలు, ఇతరుల కుటుంబాలు కూడా కట్టబడే విధంగా గొప్ప ధననిధిని సద్విషయముల ద్వారా బయటికి తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. కనుక ఆయన రక్తము చేత కడుగబడి, ఆయన స్వరూపులకు మార్చబడి, ఆయన చేత నీతిమంతులుగా తీర్చిదిద్దబడి గొప్ప ధననిధులుగా ప్రతి వాని గృహము, ఇల్లు భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా పూర్వ వాక్యం ప్రతిబిడిని జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించిన సమస్త కుదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేయండి. ఇంకా వారి గృహంలోను, వారి ఇంటిని భౌతికంగాను
ఆత్మీయంగాను గొప్ప ధననిధిగా మీరు మార్చండి. సకల సమృద్ధిని దయచేయండి. ఇంకను లోటుపాట్లన్నీ తీర్చి సమృద్ధిని దయచేసి క్షేమాన్ని దయచేయండి. ఇంకను ఆత్మవరాలతో మంచి మృదుమధురమైనటువంటి మాటల చేత సద్విషయములను వారు బయటకు తెచ్చినట్లుగా, అనేకులకు నీ వాక్యాన్ని పంచుకున్నట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా వారి నోట నీ వాక్కులు ఉంచి బలపరిచి ధైర్యపరిచి నీ శక్తి చేత నింపమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.